హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి టుమారో అయితే June 30న అమరావతిలో క్వాంటమ్ కోవాలి అనే ఈవెంట్ అయితే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ఇన్విటేషన్ అయితే వచ్చింది. సో ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యాను జంగారెడ్డిగూడెం నుంచి. సో ఈ ఈవెంట్లో భాగంగా మనకి స్టే చేయడానికి విజయవాడ వివంత హోటల్ అయితే ఇచ్చారు, 5 స్టార్ హోటల్. సో ఈ హోటల్ రూమ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇదంతా కూడా మనకి హోటలే. కింద అయితే చాలా పెద్ద లిఫ్ట్ ఉంది, చాలా పెద్ద హోటల్ ఇది. సో మన రూమ్ నెంబర్ వచ్చేసి 306. వెళ్ళిపోదాం రూమ్లోకి. రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎంతైనా 5 స్టార్ హోటల్ 5 స్టార్ హోటలే. సో ఇప్పుడైతే మనం ఈ వివంత హోటల్లో 3rd ఫ్లోర్లో ఉన్నాం, రూమ్ నెంబర్ 306. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఒక ఫ్రిడ్జ్, ఒక సేఫ్ లాకర్, అండ్ తినడానికి కొన్ని స్నాక్స్ కూడా ఇచ్చారు. కాఫీ పెట్టుకోవడానికి కాఫీ పౌడర్స్, ఇంక ఇవన్నీ ప్రతి హోటల్లో ఉండేవే. బట్ వీళ్ళు ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చారంటే ఈ స్నాక్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట. చాక్లెట్స్, స్నాక్స్ ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట. సో మనకి ఎటువంటి బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు రూమ్లోకి ఏమన్నా ఫుడ్ కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక పెయిడ్ ఉంటుంది, మీకు బిల్లు పడుతుంది దానికి. బట్ స్నాక్స్ వరకు అయితే మీకు కంప్లీట్లీ ఫ్రీ. అండ్ మనం ఫ్రిడ్జ్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ కోక్స్, రెడ్ బుల్స్, అండ్ అలాగే డైట్ కోక్, ఇదేంటో వింటేజ్ పెరియర్, ఇది మరి బీర్ అనుకుంటా. సారీ, ఇది కార్బన్ వాటర్ అనమాట, బీర్ కాదు, కార్బన్ వాటర్. ఇవి 2 బాటిల్స్ అయితే ఇచ్చారు. చిన్న ఫ్రిడ్జ్ చాలా క్యూట్గా బాగుంది. అండ్ అలాగే మనకి ఒక లాకర్ అయితే ఇచ్చారు. మనం స్టే చేయాల్సిన జస్ట్ 1 నైట్ మాత్రమే. రేపు అలాగే చెక్అవుట్ చేసేయాలి. బట్ మీకు రూమ్ ఎలా ఉందో మామూలుగా చూపిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున మనం ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారో మీకు చెప్తున్నాను అనమాట. అండ్ అలాగే మన వాష్రూమ్ చూసుకున్నట్లయితే బయట ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. రెగ్యులర్ వాష్రూమ్స్ లాగానే మనకి లోపల బాత్ చేయడానికి సపరేట్గా ఇచ్చారనమాట. అండ్ లోపల చూసుకున్నట్లయితే మనకి ఇంటీరియర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా వాష్రూమ్ గురించి ఎంతకన్నా ఎక్కువ చెప్తే బాగోదు. ఈ డిఫరెంట్ ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూమ్కి ఇవి కొంచెం డిఫరెంట్ లుక్ అయితే తీసుకొచ్చాయి. సో అండ్ బెడ్ కూడా చాలా బాగుంది. 2 పీపుల్కి అయితే ఎనఫ్ స్పేషియస్గా ఉంది. టీవీ కూడా మనకి ఇది ఒక 43 ఇంచ్ టీవీ ఉంటుంది సైజు. బట్ మనం ఎవరు టీవీ చూడండి, ఈ రోజుల్లో ఫోన్లే. అండ్ మనం చూసుకున్నట్లయితే పాతకాలం ఫోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ రోజుల్లో ఇవి హోటల్స్లో తప్ప ఇంకెక్కడ ఉండట్లేదు. ఇక మనం వ్యూ చూడడానికి ఒక మంచి సోఫా అయితే ఉంది. ఇక్కడ మనం కట్టిన ఇప్పుడైతే వ్యూ కనిపించట్లేదు. మార్నింగ్ టైం అయితే వ్యూ బాగుంటుంది. మార్నింగ్ మాకు టైం ఉండదు, మేబీ టైం ఉంటే కనుక ఆ వ్యూ కూడా చూపిస్తాను మీకు. సో అలాగే ఒక టీపాయ్ ఇచ్చారు. దీన్ని టీపాయ్ అని అంటారు. ఒక టీపాయ్ అయితే ఇచ్చారు, నాకు ఉన్నకుని తెలియదు. సో మనం ఆఫీస్ వర్క్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ తెచ్చుకున్నప్పుడు చక్కగా ఇక్కడ మనకి కంఫర్టబుల్గా సాకెట్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి వర్క్ చేసుకోవడానికి మనకి జస్ట్ ఏదైనా నోట్స్ రాసుకోవడానికి ఒక పెన్ను, పేపర్ కూడా, ఒక పెన్సిల్ అండ్ పేపర్ కూడా ఇచ్చారు. పెన్సిల్ ఎందుకు ఇచ్చారనేది నాకు తెలియదు, మరి తర్వాత చెరిపేసి ఏమైనా రాసుకోవచ్చేమో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ డ్రాయర్లో జస్ట్ మెనూ ఉంటుంది అనుకుంటా. అయితే లేదు, ఒక ఎంటీ పేపర్స్ అయితే ఇచ్చారు రఫ్ నోట్స్ రాసుకోవడానికి. అంతే ఫ్రెండ్స్, మనకి రూమ్ అయితే ఇలా ఉంటుంది ఇది మొత్తం కూడా మనకి రూము సెంటర్లో వేసి. అండ్ ఫ్యామిలీ వచ్చినా సరే, ఫ్రెండ్స్ వచ్చినా సరే మంచిగా ఉంటుంది. మేక్ మై ట్రిప్లో రూమ్ కాస్ట్ వచ్చేసి మనకి నియర్లీ 6,000 ఉంది. మీరు ఏదైనా ఆఫర్ల ద్వారా బుక్ చేసుకుంటే కనుక మీకు 5,000 కూడా వస్తుంది అప్పుడప్పుడు. బట్ రూమ్ అయితే వర్తే. 5,000 రూపీస్కి ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ అయితే రూమ్లో ఉన్నాయి, పర్వాలేదు. ఇది ఈ రూమ్ టూర్ అయితే కనుక. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.